నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో తెలియడం లేదు. నిన్నటికి నిన్న రాజీ విగ్రహంపై ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. నేడు బీఆర్ఎస్ నాయకులు హైడ్రా మీద పడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత నేపథ్యంలో బీఆర్ఎస్ హైకోర్టుకు కూడా వెళ్ళింది. బయట ఇంత జరుగుతున్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటువైపు చూస్తే సీఎం రేవంత్, మంత్రులు తూటాల్లాంటి మాటల ముందు కేటీఆర్, హరీష్ రావులు తేలిపోతున్నారు. ఇదంతా చూస్తున్న క్యాడర్, కార్యకర్తలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు, ఆయన ఎందుకు ఇంకా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు, బీజేపీలో విలీనం అంటూ ప్రచారం జరుగుతోన్నా ఎందుకు ఖండించడం లేదు, కవిత బెయిల్ కోసమే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారా, బీజేపీతో రాజీకి సిద్ధపడ్డారా అంటూ క్యాడర్ తమ లీడర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారంట. దీంతో ఏం చెప్పాలో తెలియక మాజీ మంత్రులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. అయితే తాజాగా వీటన్నింటికి సమాధానం లభించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చే మంగళవారం కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుండటంతో సానుకూల తీర్పు వస్తుందని బీఆర్ఎస్ అధినాయకత్వం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. కవితకు బెయిల్ వచ్చాక కొద్ది రోజులకే కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగుతారని సంబంధిత వర్గాల సమాచారం. అప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత బెయిల్ కోసం కేసీఆర్ రాజీ పడ్డారు అనే విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. కవితకు బెయిల్ వచ్చాక అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి వ్యతిరేకంగా స్వరం వినిపించి కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చెరిపేసుకునేలా కేసీఆర్ దూకుడుగా రాజకీయాలు చేస్తారని అంటున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే అంశం ఆధారంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లనుందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వాదనలు ఎంతవరకు నిజమవుతాయనేది తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.